ఆర్కే క్రియేషన్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మా ఊరి గోపాలకృష్ణ చిత్రం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో విశాఖ డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ నేపథ్యంలోని నిర్వాహకులు చిత్ర యూనిట్ కూడా సందడి చేశారు. అదేవిధంగా మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ తదితరులు పాల్గొని ఈ యొక్క చిత్రం సంబంధించి వివరాలు తెలిపారు. నటులు అప్పల్ నరసయ్య, హీరోయిన్ అంబికగా ఈ చిత్రంలో నటిస్తున్నారని, ఫిబ్రవరి మొదటి వారంలో చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని, త్వరలో పాటలు విడుదల చేయనున్నామని తెలిపారు. అదేవిధంగా కొత్తవలస, పాడేరు తదితర ప్రాంతాల్లో ఈ యొక్క చిత్రము షూటింగ్ నిర్వహించామని వెల్లడించారు. ఇది కుటుంబ కథా చిత్రంగా పరిగణించబడిందని కనుక ఇది ప్రతి ఒక్కరూ కూడా ఆదరించాలని కోరారు. ఈయన్ని ఆశీర్దిస్తారని కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ మన ఫిల్మ్ యాక్టర్ కమ్ ఫిల్మ్ ఆర్టిస్ట్ ట్రైనర్ అయిన రవితేజ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరారు. మిగిలిన డిగ్నిటీస్ అందరూ వస్తారండి. వచ్చాక ఒక్కొక్కరిని మనం స్టేజ్ మీద తీసుకోవడం జరుగుతుంది. అలాగే స్టేజ్ ఆర్టిస్ట్ కమ్ ఇందులో యాక్ట్ చేసిన నటులు, అలాగే రిటైర్డ్ ఎల్ఐసి అప్లై అయిన అప్పల్ నరసయ్య గారు స్టేజ్ మీద రావచ్చు. మిగతా అతిథులు వస్తారండి. వచ్చినప్పుడు స్టేజ్ పెట్టడం జరుగుతుంది. ఈ సభను నడిపించవలసిందిగా మరియు అధ్యక్షులు వహించవలసిందిగా గోవిందరావు గారిని కోరుకుంటున్నాను. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఒక పల్లెటూరులో జరిగిన యథార్థ గాథ చెప్పాలంటే, కానీ దాంట్లో చాలా మార్పులు చేసి ఈ సినిమాని అతి కష్టం మీద తీయడం జరిగిందండి. దీనికి అన్ని రకాల సపోర్ట్లు కూడా మాకు చాలామంది హెల్ప్ చేశారు. మా అపార్ట్మెంట్లో వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. కాబట్టి వాళ్ళకి అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తర్వాత ఇందులో ఆర్టిస్టులు, పెయిడ్ ఆర్టిస్టులు అంటూ ఎవరు లేరండి. అందరూ ఫ్రీగానే యాక్ట్ చేశారు, ఒక హీరోయిన్ తప్ప. ఆవిడ ఇప్పుడు చాలా సినిమాలో నా సినిమాలో యాక్ట్ చేసినందుకు ఆవిడకి చాలా ఆఫర్లు వచ్చాయి. ఆవిడ బళ్ళారిలో ఒక షూటింగ్ నిమిత్తం అప్పుడు ఉండిపోయింది, ఆవిడ రాలేకపోయింది. కాబట్టి ఆవిడ లేకుండానే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. కానీ నా ఫస్ట్ సినిమా కాబట్టి మీడియాతో కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఇదే ఫస్ట్ టైం మీడియా ముందు నేను కూర్చొని మాట్లాడడం. నా మొట్టమొదటి సినిమాని విజయవంతం చేస్తానని ప్రేక్షకులకి అందరికీ దండం పెట్టుకుంటున్నాను. మొదటిసారి నమస్కరించి ప్రార్థిస్తున్నాను. తర్వాత మీడియా ప్రతిదానికి సపోర్ట్ చేస్తే కానీ ఏది సాధించలేమనే లోకంకి అంతా తెలుసు. కాబట్టి మీడియా ముందుగా నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా మీకు అందరికీ రెండోసారి అభినందనలు తెలుపుకుంటున్నాను. తర్వాత మా స్నేహితులు, నాతో కో ఎంప్లాయ్ వస్తున్నారు, జూనియర్ నాగార్జున గారు, ఆయన కూడా వేదిక మీద రమ్మగా కోరుచుంటున్నారు. సార్ ఇప్పుడు రవితేజ గారు కూడా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. నిజంగా విశాఖపట్నంలో చిన్న సినిమాలు బతుకుతున్నాయంటే మన సోదరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల వల్లే అని నేనైతే గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే చిన్న సినిమాల్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఇకపోతే ఆర్కే క్రియేషన్స్ మీద రాజరాజేశ్వరి గారి ఆశీస్సులతో మా ఊరి గోపాలకృష్ణ అనే సినిమా, ఈ సినిమాకి నాకు ఏంటి సంబంధం అంటే, వైజాగ్లో ఎవరైనా సినిమా తీస్తున్నాము అంటే కమర్షియల్గా వెళ్లకుండా ఒక ప్రొడ్యూసర్ని, ఒక డైరెక్టర్ని బతికిస్తే వాళ్ళు మరిన్ని సినిమాలు చేస్తే మరిన్ని వేషాలు వచ్చి ఇంకా కళాకారులు అందరూ పైకి వస్తారని గట్టిగా నమ్మే వాళ్ళలో ముఖ్యంగా నేను. అందుకే నా దగ్గర యాక్టింగ్ నేర్చుకునే సుమారు మీ అందరికీ తెలుసు, నాది ఫిలిం ఇన్స్టిట్యూట్. ఒక 600 మంది 5 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు అనేక లాయర్లు, పోలీసులు, డాక్టర్లు కూడా నా స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళని నేను చెప్పి ఇలాంటి కొన్ని సినిమాల్లో నేను నిజంగా ఫ్రీగానే చేయిస్తున్నాను. సో ఇప్పుడే డైరెక్టర్ గారు చెప్పారు. సో ఆ కోలోనే మా ఊరి గోపాలకృష్ణ ఒక మంచి క్లీన్ ఒక ఫ్యామిలీ సబ్జెక్టు, రియల్ స్టోరీ జరిగింది శ్రీకాకుళంలో జరిగిన సబ్జెక్ట్లో. అనేక మంది నా స్టూడెంట్స్ అందరూ యాక్ట్ చేసినందుకు, వాళ్ళందరికీ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు మరిన్ని సినిమాలు తీయాలని కోరుకున్నాను. అందరికీ నమస్కారం. సారీ కొంచెం లేట్ అయింది. ఈ రోజున రాధా
రాజాకృష్ణ క్రియేషన్స్ ద్వారా మా ఊరి గోపాలకృష్ణ అనే సినిమాని లోకల్ ఆర్టిస్టులతో శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ ఆర్టిస్టులతో ఓ మంచి సినిమాని గోవిందరాజులు అడవి వరపు నిర్మాత ఒక మంచి సినిమాని అందించాలనే ఉద్దేశంతో తెలుగు ప్రేక్షకులకి, ఆంధ్ర తెలంగాణ ప్రజలకి ఒక మంచి చిత్రాన్ని తీయాలనే ఉద్దేశంతో ఈ సినిమా నిర్మించడం జరిగింది. దీంట్లో అందరూ నూతన నటీనటులు, బాగా అనుభవం ఉండి, అంటే సినిమా చెయ్యాలి, కళాకారులుగా పైకి వెళ్ళాలి, ఉత్తరాంధ్ర మంచి పేరు ప్రఖ్యాతులు తేవాల ఉద్దేశంతో మరి ఇందులో నూతన నటీనటులకు అవకాశం ఇచ్చారు. వీళ్ళందరూ కూడా మన లోకల్లో ఉన్నటువంటి రవితేజ గారు, ఈయన సీనియర్ ఆర్టిస్టు, ఇతను కానీ వాళ్ళ బ్రదర్ కానీ, ఈయన దగ్గర శిక్షణ పొందినటువంటి యువతీ యువకులు మరి సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. మరి ఒక మంచి సందేశాత్మకంగా మరి మన గతంలో చూసాం, మా ఊరు గోపాలకృష్ణుడు, ఇలా కొన్ని సినిమాలు ఈ టైటిల్తో వచ్చాయి. ఇది మా పల్లెలో గోపాలుడు, ఇది మా ఊరు గోపాలకృష్ణ. ఇది ఎవరికి వాళ్ళు ఊహించుకుంటే మన ఊరు మన గోపాలకృష్ణ అనేటువంటి టైటిల్. అది చక్కని టైటిల్. ముఖ్యంగా తెలుగు వారికి, మన ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి అందరూ కూడా మంచి వినోదాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి సినిమాగా ఇది రాబోతుంది. మరి ఈ సినిమాని వాళ్ళు ఎన్ని ఇబ్బందులున్నా ఓ పెద్ద సినిమా చేయాలి, తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో ఇచ్చారు. అలాగే నూతన నటినట్లు కూడా అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా వెళ్ళాలని, ఇది సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం విశాఖపట్నంకు మంచి పేరు ఉంది. ఎన్నో సినిమాలు విశాఖపట్నంలో తీసిన ప్రతి సినిమా హిట్ అయినటువంటి సినిమా. ఉదాహరణకి కమల్ హాసన్ కావచ్చు, అలాగే రజనీకాంత్ కావచ్చు, వీళ్ళందరూ ఒకప్పుడు విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి వాళ్ళే. మరి అంత పేరు ప్రఖ్యాతమైన విశాఖపట్నంలో ఈ నూతన నటినటులతో ఈ మధ్యకాలం ఎన్నో సినిమాలు వచ్చాయి. కేర్ ఆఫ్ కంచరపాలెం కావచ్చు, ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో సినిమాలు సూపర్ హిట్. అలాగే విశాఖపట్నంలో యాక్ట్ చేసిన యాక్టర్లు మంచి స్టార్స్ అయిపోయారు. అంత పేరున్నటువంటి మహాపట్నం మనది. ఈ మహాపట్నంలో మరి ఆయన ఒక మంచి ఆలోచనతో తీసిన ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, నూతన నటులు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని, మరి దీన్నంతా ఒక మంచి సందేశాత్మక సినిమాగా ఇది హిట్ అవ్వాలని కోరుతూ, మరి మీడియా, ప్రెస్ అండ్ మీడియా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇది మన సినిమా, మన ప్రాంత సినిమా, మన ప్రాంతమైన సినిమా కావున ఇది సక్సెస్ అయ్యే విధంగా దీని ప్రచారాన్ని ఇచ్చి మన సినిమాగా భావించి మీరు ముందుకు తీసుకెళ్లి ప్రేక్షకుల అభిమానం చూరగొనే విధంగా మీరు చేయాలని కోరుతూ, మరి నేను మీ అందరికీ తెలిసిన వ్యక్తినే, ఏపీ మా అధ్యక్షుడిగా ఉన్నాను నేను, అలాగే మాజీ మేయర్ని, అలాగే కళాకారులన్నా కళలన్నా నాకు ఇంట్రెస్ట్. నేను ఒక ప్రొడ్యూసర్ని, నేను సినిమాలు యాక్ట్ చేశాను. కానీ కావున ఇలాంటి వాళ్ళ ప్రోత్సహించే ఉద్దేశంతో మీరు ఏ విధంగా అయితే ఉన్నారో నేను కూడా ఓ ప్రోత్సహించే వ్యక్తిగా మీలో ఒకటిగా నేను హాజరయ్యాను. కావున దీన్ని ప్రోత్సహించండి. అలాగే ప్రేక్షకులందరికీ కూడా, ఆంధ్ర తెలంగాణ ఉన్న ప్రేక్షకులందరికీ 8 కోట్ల మంది ప్రజలకి విన్నవించేది, ఈ సినిమాను ఆదరించండి. కళాకారులకి, కొత్త వాళ్ళకి అవకాశాలు కల్పించండి. కొత్త నిర్మాతకి, డైరెక్ట్కి అవకాశం కల్పించవలసిందిగా ఆంధ్ర తెలంగాణ 8 కోట్ల మంది ప్రజలకి మనవి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. నమస్తే. ఈరోజు మా ఈ సమావేశానికి హాజరైన రవితేజ గారికి, అలాగే మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ సినిమాని ఆయన మా అపార్ట్మెంట్లో ఉంటారు, అతను రైల్వే ఎంప్లాయీ. ఇలా సినిమా చేస్తున్నాను, మీరు స్టేజ్ ఆర్టిస్ట్ కదా, మీరు మాకు సహాయం చేయండి అంటే మేము కూడా సహాయం చేస్తాం. ఈ డైరెక్టరు, రైటరు అన్నీ గోవిందరాజు గారు. మేము ఏదో స్టేజ్ ఆర్టిస్ట్ కనుక మా సహాయ సహకారాలు అందించాం. చాలా ప్రయాసాలకు ఓర్చి ఈ సినిమా తీశారు ఆయన. ఇంకా ఒక చిన్న డబ్బింగ్ ఉంది, ఆయన 2-3 రోజుల్లో రిలీజ్ చేద్దామనే ఆశయంతో ఉన్నారు. చాలా కష్టపడారు. మా హ్యాపీ హోమ్స్లో ఉన్న చాలామంది మా ఫ్రెండ్స్ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేసి మాకు సహాయం చేశారు. ఈ సినిమాని మీడియా మిత్రులందరూ ముందుకు తీసుకెళ్ళి దిగ్విజయంగా జరిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇలా
అలా చూడండి అన్న. ఒక్క నిమిషం. రండి, రండి. దించండి. పేపర్. రైట్. అలా కెమెరాగా చూడండి.